గారిదైనా అలాగే మన వెంకటేష్ గారిదైనా ఈ 4 దాన్ని కూడా కొట్టి ఈ సినిమా హిట్ అవుతుంది. నేను చెప్తున్నా అంత కామెడీ ఉంది. నిజంగా రాకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పుడు రావడం ఈ సినిమా చాలా అదృష్టం అని నేనైతే ఫీల్ అవుతున్నా. ఈ సినిమాలో ఇలాంటి షర్ట్ వేసుకుంటాడు కానీ దానికి మెరుపులు ఉంటాయి. ఈ సినిమా చూస్తే థియేటర్ లో ప్రతి సీన్కి అరుపులు ఉన్నాయి. 1, 2 అన్ని నిజం చెప్తున్నా. 1 నాకు నచ్చింది, 2 అయితే ఇంకా బాగా నచ్చింది. కామెడీ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది దీంట్లో. 1 అనేది మనల్ని అది ఎవర్ గ్రీన్ హిట్, ఇది ఇంకా హిట్ అయింది. నాన్ స్టాప్ ప్రతి సీన్ మంచి కామెడీ జనరేట్ అయింది. మార్కస్ సూపర్ ఉంది. అసలు సినిమా అయితే మాత్రం నిజంగా చెప్తున్నా ఇలాంటి సినిమాలు మన ఇండస్ట్రీకి రావాలి. చాలా కాలం అయింది నవ్వుకుని. ఇంతకుముందు ఫస్ట్ లో జబర్దస్త్ వచ్చేటప్పుడు సస్పెన్స్ క్లైమాక్స్ దగ్గర ఒకటి ఉంటది, క్లైమాక్స్ దగ్గర ఒకటి, ఇంటర్వెల్ దగ్గర ఒకటి ఉంటది. ఆ 2 సస్పెన్స్ లో నిజంగా మనమైతే థింక్ చేయలేని సస్పెన్స్ అయితే వచ్చింది. సూపర్ అయితే ఉంది. అయితే మ్యూజిక్ సూపర్. రామ్ మిరియాల నిజంగా సూపర్ అదరగొట్టేశాడు. ఆయన లేకపోతే ఈ సినిమాలో కొంచెం డల్నెస్ అయితే ఉండేది. ఆ మ్యూజిక్ వల్ల కూడా చాలా ప్లస్ అయింది. హీరో అబ్బా సిద్ధు అబ్బా నిజంగా ఇప్పుడు చెప్తున్నా సిద్ధుకి ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఇప్పుడు పెరుగుతుంది. నిజంగా అనుపమ అని నాకు తెలిసి ఇంకెవరు వాడలేరు. రొమాన్స్ ఆటలు ఇంకెవరు వాడలేరు. మనోడు వాడినట్టు దానికన్నా ఇంకా ఎక్కువ వాడారంటే ఆయన మగోడే డైరెక్ట్ అయితే మాత్రం పెరుగుద్ది. తగ్గదు, పెరుగుద్ది. అందరూ ముద్దు రొమాన్స్ చూస్తే క్రేజ్ పెరగదు. ఆవిడ యాక్టింగ్ అనేది మాత్రం చాలా దీంట్లో వేరియేషన్స్ ఉంటాయి. ఓల్డ్ సీన్ ఏం కాదు, జస్ట్ లిప్ లాక్ ఒకటి పెట్టింది అంతే. అర్జున్ రెడ్డిలో లిప్ లాక్ పెట్టి సినిమా హిట్ అవ్వలే. లిప్ లాక్ వల్ల సినిమా హిట్ అవ్వదు, మిస్ అవుద్ది అంతే సినిమాకి. రేటింగ్ 5కి 5. తేడా వస్తే కొట్టండి నన్ను.